అంటే ఒకటి కరెక్ట్ తులసిరెడ్డి గారు చెప్పింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా అప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసేసింది అంటే అది అప్పుడు అవసరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకున్నారు. అంతేగాని ప్రభుత్వానికి ఏ మతాన్ని కూడా దూరం చేసుకోవాలని ఉండదు. అది అలా చేస్తే కనుక ఆత్మహత్యా సదృశ్యమే అది. ఎందుకంటే వాళ్ళకి అన్ని వర్గాల అన్ని మతాలకు సంబంధించినటువంటి ఓట్లు కావాలి. అందరినీ ప్రసన్నం చేసుకుందామనే ప్రయత్నం చేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా. కాబట్టి సో ఆయన ఒక ఏదో జనరల్ స్టేట్మెంట్ లాగా మాట్లాడారు. కానీ నాకు కూడా అదే అనిపించింది, ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడచ్చు కానీ ఆయన ఏమో మితభాషి. కానీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నప్పుడు సరే ఇక ఆయన ఎప్పటి నుంచో మరి బయట మాట్లాడాలనుకుంటున్నారేమో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూస్తే అవన్నీ పక్కన పెడితే ఏదైతే ఆయన్ని చైర్మన్గా తొలగిస్తూ తీసుకొచ్చిన జీవో విషయంలోనే ఆయన ఈ వ్యాఖ్యలన్నీ చేశారేమో నాకు అనిపిస్తుంది. అంటే ఆయన్ని చైర్మన్గా తొలగించి ఇల్లీగల్గా 1 సంవత్సరం పైచిలకు ఆయన న్యాయ పోరాటం చేసి హైకోర్టు ద్వారా మళ్ళీ ఆయన తను ఏదైతే అనువంశికంగా వస్తున్నటువంటి ఆ పొజిషన్ని పొందగలిగారు. అదైతే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ ఆయన టార్గెట్ చేసింది అప్పటి గవర్నమెంట్. దానిలో భాగంగానే ఇప్పుడు అన్నీ ఈ వ్యాఖ్యలు వచ్చినట్లుగా చూడాలి. సో ఏమంటారు, ఇప్పుడు ఇవన్నీ కూడా గుర్తు చేయడం ద్వారా మళ్ళీ మీకు కొన్ని చీవాట్లు లేకపోతే చురకలు అంటించినట్లుగానే భావించాలి. దట్ టు యాజ్ హీఈస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ గోవా. మీ ఆడియో మీట్లో కంటిన్యూ. సురేష్ గారు, ఒక గోవా గవర్నర్ అయినటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆయన విజయనగరం జిల్లా మొత్తం మీద సరే మంచి పేరు ఉంది, ఎవరు కాదనరు. ఆయన ఎవరికి హాని చేయరు, ఎవరికి మేలు చేయరు, హాని చేయరు మేలు చేయరు. ఆయన రాజకీయంగా అన్ఫిట్ నన్ను అడిగితే. ఆయన రాజకీయాలకే పనిచేయడు. ఎందుకంటే ఎవరు ఆ సమస్య తీసుకెళ్తే ఆ సమస్య నాకు ఎందుకులే, నేను చేయలే, మన పలానోడు కార్ ఆఫీసరు సార్ ఫోన్ చేయండి ఆయన చేయడు, నాకు పలానోడు ఉద్యోగం కావాలి ఆయన చేయడు. ఆయన వల్ల ఏమి కాదు, ఆయన మంచివాడే కాదంట్లా. కానీ రాజకీయాలకు మాత్రం అశోక్ గజపతిరాజు గారు అన్ఫిట్. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడో రాష్ట్రపతో లేకపోతే గవర్నరో లేకపోతే ఇంకోటి ఆ తరహా పదవులు ఇచ్చేస్తే బాగుండు. ఆయన ఏదో ఇక్కడ పెట్టారు విజయనగరం జిల్లాకి పెద్ద మనిషిగా తరహా పెట్టారు. ఆయన వల్ల ఏం ఉపయోగం, టీడీపీ ఏం ఉపయోగపడింది? ఆయన వల్ల ఏమైనా కొత్త నాయకులు వచ్చినారా? ఆయన వల్ల ఏమైనా టీడీపీ బలం బలపడిందా? ఆయన వల్ల ఏమైనా ఇక్కడ టీడీపీకి ఏమైనా ఒరిగిందంటే ఏమీ లేదు. ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులే చోటపట్ట నాయకులే తిడతారు ఆయన్ని. ఆయనకే రాజకీయం చేత కాదు, ఆయన ఎందుకు ఉన్నారు మా నెత్తిన పెట్టారు, ఆయన ఏం తెలియదు, ఎందుకు ఇటువంటి నాయకుని మాకు మా నెత్తిన వృద్ధారాన్ని మాట్లాడుకునే వాళ్ళే ఉత్తరాంధ్రలో. కావాలంటే మీరు ఇంటర్నల్ గా మీరు రిపోర్ట్ తెచ్చుకోండి. ఆయన మంచి వ్యక్తి కావచ్చు, అవినీతి చేయకపోవచ్చు. టీడీపీకి ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ప్రభుత్వంలో అధికారం చేపట్టగానే ఆయన్ని ఆ చైర్మన్ పదవి నుంచి పక్కన పెట్టారా? ఒకే సార్ సురేష్ గారు, అక్కడ చైర్మన్ పదవి నుంచి ఎందుకు పక్కన పెట్టారంటే ఆ ఆస్తి మాన్సాస్ ట్రస్ట్ ఆస్తి అనేది అశోక్ గజపతిరాజు గారు ఒక్కరిది కాదు. అది అన్నదమ్ముల వాటా, అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆ మాన్సాస్ ట్రస్ట్ ఏదైతే 16,500 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ కానీ సుమారు నాకు తెలిసినంత వరకు అంచనా చెప్తున్న అంచనా ప్రకారం 7 నుంచి 8 లక్షల కోట్లు విలువ చేసిన భూమి అది. 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు భూములకైనా ఆస్తులుగానే వాళ్ళ దగ్గర ఆ యొక్క మాన్సాస్ ట్రస్ట్ లో ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక వక్ఫ్ బోర్డు కానీ వినాలి సార్, ఒక వక్ఫ్ బోర్డు కానీ కాదు అందుకనే ప్రపంచానికి తెలియకుండా ఎక్కడో ఉన్న ఆవిడ్ని తీసుకొచ్చి సంచయిత గజపతిరాజు గారిని ఓవర్ నైట్ ఆవిడ ఆ పదవులు కూర్చోబెట్టి ఒకవేళ ఇండైరెక్ట్ గా వాటి మీద ఏమన్నా అజమాయిషీ చేద్దామని ఏమన్నా కన్నీసారేంటి మీరు? ఒక్క నిమిషం సార్, తప్పేమో సార్. ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చారు, ఆవిడ కూడా భాగస్వామ్యురాలు, అందులో ఆవిడ కూడా వారసురాలు. ఒకలే ఉండాలని రూల్ లేదు కదా బోర్డులో. వారసురాలను అడ్డం పెట్టి బ్యాక్గ్రౌండ్ నుంచి నడుపుదాం అనుకున్నారా అంటున్నా? నాకెందుకుంటే సార్ వాళ్ళ అంతర్గత విషయం, వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి వచ్చినటువంటి ఆధిపత్య పోరు, వాళ్ళకున్న ఆధిపత్య పోరులో వాళ్ళు చేస్తున్న ఫైట్ విధానం మేము ఒకటి మాత్రం చెప్తాం సార్. ఎవరైతే జీవో ఎందుకు ఇచ్చారు? ఆ జీవో ప్రభుత్వం తరఫున వాళ్ళ అంతర్గత వ్యవహారం అయితే వాళ్ళు చూసుకుంటారు కదా, మీరెందుకు జీవో ఇచ్చారు? ఆ జీవో చెల్లదని హైకోర్టు ఎందుకు తీర్పు ఇచ్చింది? సార్ ఒక్క నిమిషం సార్, ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఎవరైతే వచ్చారో
ఆవిడకి ప్రభుత్వం తరఫున ఆ రోజున సహకారం అందించారు. ఆవిడ సార్ ఇది పొజిషను, మా అంతర్గత విషయం అంటే మీరు మనం అనుకోవచ్చు వాళ్ళ అంతర్గత విషయం అని. వాళ్ళ ఆస్తి గొడవలు, వాళ్ళ వాటాదారులు, వాళ్ళకున్నట్టు విషయంలో ఎప్పుడు అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ కుటుంబం ఉండాలా, మేము ఉండకూడదని ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ ఉంది, తప్పే ఉంది సార్. ఇక్కడ ఒకలే ఉండాలని రూల్ లేదు, ఒకరిది కాదు. మాన్సర్ ట్రస్ట్ అనేది అశోక్ గజపతిరాజుకి సంబంధించిందే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భాగస్వాములైనటువంటి వాళ్ళు ఎవరైతే అన్నదమ్ములుగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించింది. మీరు నేను తేల్చే పరిస్థితి కాదు, ఆల్రెడీ హైకోర్టు తేల్చేసింది కాబట్టి ఇక దాని మీద డిస్కషన్ అనవసరం. అది విషయం ఏంటంటే సురేష్ గారు, మొత్తానికి అయితే మీరు ఒప్పుకున్నారు కదా, టార్గెట్ అయితే చేశారు అశోక్ గజపతిరాజు. ఆయన అదే లేదు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. టార్గెట్ చేస్తుంది సార్, వాళ్ళ కుటుంబ సమస్య సార్, అది మాకు సంబంధం లేదు సార్, అది మాకు ఆపాదించారు అంతే. మేము టార్గెట్ చేయవలసిన అవసరం మాకు లేదు, మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇంకో విషయం ఏంటంటే గుడులు అన్నారు, ఇంతగా మీరు సమర్థించారు సార్. ప్రజల మేరకు, ప్రజల అభీష్టం మేరకు, ప్రజలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ 235 గుడులు తొలగించారండి సార్. ఒక్క గుడిని కూడా మేము తొలగించలేదే, ఒక్క గుడి మీద కూడా మేము రాజకీయం చేయలేదే. అదే మా హాయంలో జరుగుంటే ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, ఆయనకి హిందువులు అంత పడదు, అందుకే ఎక్కడ పడితే అక్కడ గుడులన్నీ ఎత్తేస్తున్నాడు, తీసేస్తున్నాడు. ప్రసారము అక్కడ జరిగింది, అక్కడ అంతర్వేదిలో జరిగినటువంటి దాని వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీనో వైసీపీ ప్రభుత్వమో అలా కావాలని ఎవరు చేయరు. కానీ ఏదన్నా ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా చేసినప్పుడు మన ప్రభుత్వ స్పందన, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంది అనే దాని మీదే ఇవన్నీ కూడా కామెంట్స్ వస్తుంటాయి. ఓకే, రైట్. ఒక్క ప్రశ్న సార్, ఎవరైతే రామతీర్థంలో ఉన్నటువంటి శ్రీరాముడు తల నరికినటువంటి వ్యక్తిని డౌట్ఫుల్ గా ఆయన నరికాడనో లేకపోతే ఏదో ఆయన అరెస్ట్ చేసిన వ్యక్తిని, జైలు నుంచి వచ్చిన వ్యక్తికి నిన్న కూటమి ప్రభుత్వం ఏదో చైర్మన్ చేసింది కదా విజయనగరంలో. కాలం చూడండి, ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారో, ఏ వ్యక్తి అయితే శ్రీరాముడు తల నరకేయడని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చినట్టు వ్యక్తికి చైర్మన్ పదవులకు ఇస్తారు. మీరు ఎలాగిస్తారండి? కూటమి ప్రభుత్వం దాని గురించి నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నారు, మీరు కప్పుకుంటున్నారు కదా. రైట్. లెట్ హిమ్ రెస్పాండ్. సముద్రరాజు గారు ప్లీజ్.